ప్రైజ్ లార్డ్. బాగున్నారా మానవులారా? దేవుని రాజ్యం పరలోక రాజ్యంలో సమీపించుటకు మీరు పొందుకోవాలంటే మారు మనసు పొందండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం మీకు ఇస్తాను, నూతన జీవితం మీకు ఇస్తాను. కాబట్టి మీరు మారు మనసు పొందండి. మారాక దాని విలువ పెరిగింది. ఈరోజు దేవుడు నీ విలువను పెంచాలని కోరుతున్నాడు. నీ బ్రతుక్కి విలువ పెరగబోతుంది, నీ ఇంటికి విలువ పెరగబోతుంది, నీ పిల్లల విలువ పెరగబోతుంది. దేవుడు విలువనిచ్చే దేవుడు. ఆమెన్. ఈరోజు మీ జీవితానికి కూడా మరొక జీవితం ఉందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ జీవితం యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం. కనుక ఆ జీవితంలోకి వెళ్ళే ముందు మనకు ఎదురయ్యే శోధనలను ఏం చేయాలి? జయించినప్పుడు ఏమిస్తా అన్నాడు? జీవ కిరీటం. ప్రభువును నమ్మావని ఎవరు నిన్ను నిందించినా పట్టించుకోకుండా ప్రభు కొరకై జీవిస్తా అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. శోధన జయించినట్టు తప్పక నీకు జీవ కిరీటం దొరకబోతుంది. అలాగే వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యేటువంటి పాప కోరికలు, పాపపు ఆశ, నేత్రాశ, జీవపు డంబము, వీటిని కూడా జయించావనుకో జీవ కిరీటం పొందుకోవడానికి నువ్వు అర్హుడు అవుతావు. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము.